ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్ విషయంలో కేసీఆర్ నిర్ణయం సరైనదన్నారు బీఆర్ఎస్ మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు. పార్టీ కార్యకర్తల మనోభావాలను కవిత దెబ్బతీశారని అన్నారు. హరీష్ రావు, సంతోష్ రావులు బీఆర్ఎస్ పార్టీలో మొదటి నుంచి ఉన్నారని తెలిపారు. పార్టీకి నమ్మిన బంటులుగా ఉన్న వారిపై ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఇర్ఫాన్ అందిస్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన జాగృతి అధ్యక్షురాలు మాజీ ప్రస్తుత ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత ఇష్యూ ఇప్పుడు హాట్ టాపిక్గా మారినటువంటి నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆయన ఆదేశాలతో పార్టీ క్రమశిక్షణ కమిటీ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ ఈరోజు లేఖను విడుదల చేయడం జరిగింది. అయితే కవితను పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్టుగా లేఖను విడుదల చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ విషయంపై మనతో పాటు మాట్లాడడానికి మంచిర్యాల మాజీ శాసనసభ సభ్యులు దివాకర్ రావు ఉన్నారు. ఒకసారి ఆయన కూడా అడిగి ఆయన అభిప్రాయం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే చెప్పండి, ఇప్పుడు కవిత ఏదైతే నిన్న కామెంట్స్ చేశారో, ఏదైతే హరీష్ రావు అలాగే సంతోష్ రావు బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడానికి కారణం అన్నట్టు కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ వెనుక ఇలాంటి అర్థం ఉంది. ఈ సస్పెన్షన్ ఏ విధంగా చూడవచ్చు? పార్టీ ఓడిపోవటానికి హరీష్ రావు గారు కారణం కాదు, సంతోష్ గారు కారణం కాదు. కాంగ్రెస్ పార్టీ అమలు కానీ హామీలు ఇచ్చిన సందర్భంలో ప్రజలు ఆ హామీలు వచ్చే మాకు మేలు జరుగుతుందనే ఆలోచనతో ఆ రకంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం వల్ల టీఆర్ఎస్ పార్టీ అంటే మార్జిన్ ఓట్లతోటి ఓడిపోయిన సందర్భాలు. హరీష్ రావు గారు ఉద్యమం అప్పటి నుంచి తర్వాత పార్టీ కోసం ఆహారాత్రులు ఆయనే యావత్ తెలంగాణలో కానీ ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో పోరాటం చేసిన వ్యక్తి. హరీష్ రావు పార్టీకి 100% లాయల్గా కేసీఆర్కి నమ్మిన వ్యక్తిగా ఆయనే హరీష్ రావు గారి వ్యవహారం. ఎవరికి ఇబ్బంది కలిగినా హరీష్ రావు గారు ముందు ఉండే సంగతి, రాష్ట్రంలో ఎక్కడ ప్రాబ్లం ఏర్పడినా రెస్పాండ్ అయ్యే వ్యక్తి హరీష్ రావు గారు. ఈ సందర్భంలో కేసీఆర్ గారు మనం చూస్తున్నాం. కేసీఆర్ గారు సాధారణంగా క్రమశిక్షణ అనేది అన్ని పార్టీలో ఉంటుంది. జాతీయ పార్టీలో, ప్రాంతీయ పార్టీల్లో క్రమశిక్షణ ఉల్లంఘన అనేది ఎవరికి కూడా అవకాశం లేదు. పార్టీ లైన్ను ఎవరు కూడా తప్పడానికి వీల్లేదు. పార్టీ విషయాలు ఉంటే ఆధినేతతోటి నేరుగా పోయి మాట్లాడాల్సే తప్ప ఎట్టి పరిస్థితుల్లో బయటకు చెప్పడం కానీ, పత్రికలకు చెప్పడం కానీ, ఫలానా వాళ్ళ మీద ఎలిగేషన్ పెట్టడం కానీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు. ఆ సందర్భంలో డెఫినెట్గా కేసీఆర్ గారు ముక్కుసూటిగా ఉండే వ్యక్తి. మొదటిగా పార్టీ వ్యవహారంలో ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా ఆయన చర్య ఎవరినైనా తీసుకునే అవకాశం ఉంది. గతంలో తీసుకున్నారు. ఇప్పుడు కుటుంబ సభ్యులు అనే సందర్భం లేకుండా మరి కేసీఆర్ గారు నిర్ణయం పార్టీ నుంచి మరి సస్పెండ్ చేయడం. ఈ సందర్భంలో కేసీఆర్ గారు అంటే ప్రతి ఒక్క కార్యకర్తకు ఇలా తెలంగాణ గడ్డ మీద ఉన్న ఎందరో లక్షల మంది కార్యకర్తలు కేసీఆర్ మీద ఏమి నిర్ణయం తీసుకుంటారని చాలామంది ఎదురు చూస్తున్న సందర్భంలో కేసీఆర్ గారు మరి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భంలో సరైన నిర్ణయం తీసుకున్న అనే మాట ప్రతి కార్యకర్త ఉంది. కేసీఆర్ నిర్ణయమే అది శిరోధార్యం. అయితే ఇటు లిక్కర్ కేసు తర్వాత కవిత ఇటు వ్యవహార శైలిలో కూడా ఏమైనా మార్పు, ఆమె దూరం పెట్టడం కానీ ఇట్లాంటి వ్యవహారాల వల్లనే కవిత ఈరోజు ఇలాంటి ఆరోపణలు చేయడం జరిగిందని భావిస్తున్నారా? లేకుంటే ఇప్పుడు ప్రధానంగా హరీష్ రావు ఒకరోజు ముందుగానే అసెంబ్లీలో ఇటు కాళేశ్వరంకి సంబంధించి ఇష్యూలో ఇటు ప్రధాన ప్రతిపక్షంగా ఆయన సమాధానం చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే హరీష్ రావు దేశంలో లేని సందర్భంలో ఆయన పైన కామెంట్స్ ఈ విధంగా ఓపెన్ కావడం అంటే ఒక ఆవేదనతో కవిత చేసినటువంటి కామెంట్స్ని ఎట్లా చూడొచ్చు? నేను ఇందాక చెప్పాను కదా, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భంలో పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయమే అది శిరోధార్యం. ఎంతగానో ఎక్కువ మాట్లాడారు. రైట్, ఇది పరిస్థితి. పార్టీ క్రమశిక్షణ చర్యలో భాగంగానే ఈరోజు పార్టీ కుటుంబ సభ్యులను కానీ అట్లాంటి వారిని ఎవరిని చూడొద్దు, పార్టీ క్రమశిక్షణ తప్పితే ఎవరిపైన చర్యలు ఉంటాయి. ఆ క్రమశిక్షణ చర్యలో భాగంగానే ఈరోజు కవిత సస్పెన్షన్ అనేది ఇది ఒక ఉదాహరణ అని, దీనివల్ల ఇటు కార్యకర్తల్లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో కూడా కేసీఆర్ పైన
మరింత నమ్మకం పెరిగిందని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు క్రమశిక్షణ తప్పితే కుటుంబ సభ్యులనే కాకుండా ఎవరినైనా కూడా ఉపేక్షించలేదని, పార్టీ వ్యవహారాలు పార్టీ అంతర్గతంగా ఉండాలి తప్ప బహిరంగంగా పరచడం సబబు కాదని ఇటు హరీష్ రావు కానీ సంతోష్ రావు కానీ పార్టీకి మొదటి నుంచి నమ్మకమైన వ్యక్తులని వాళ్ళపైన ఆరోపణలు చేయడం వెనుక ఎలాంటి అస్తముందో తెలియదు. కానీ ఈ చర్య అయితే కేసీఆర్ నిర్ణయమే శిరోధార్యం అని చెప్పేసి అయితే మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ భూమేష్తో ఇర్ఫాన్, బిగ్ టీవీ, మంచిర్యాల.